ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. త్వరలో షష్టగ్రహ కూటమి రాబోతుందని విన్నాము. దానివల్ల ప్రభావాలు అసలు ఎలా ఉంటాయి? ఎవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది? ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందా, లేకుంటే కేవలం ఇన్ని దేశాలు మాత్రమే అని ఉంటుందా? అందులో వ్యక్తుల పరంగాన, వాళ్ళ జాతకాల పరంగాన ఎలా ఉండబోతోంది ఎఫెక్ట్? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇది చాలా కీలకమైనది షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి తర్వాత ముఖ్యంగా మన భారతదేశంలో ఏం జరుగుతుంది? షష్టగ్రహ కూటమిలో బుధుడు నీచంలోకి వెళ్ళిపోతాడు. బుధుడు ఎప్పుడైతే నీచంలోకి వెళ్ళిపోయి ఈ షష్టగ్రహ కూటమి మార్చి 29వ తారీఖు ఏర్పడిందో భారతదేశ రాజకీయములో అలజడి ఏర్పడుతుంది. ఈ జమిలీ ఎలక్షన్స్ కానివ్వండి, ఇంకా ఏవైనా బిల్ పాస్ చేయడం కానివ్వండి, ఇండియా పైన ఎఫెక్ట్ ఉంటుంది. మన భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూలబోయే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ గవర్నమెంట్ కూలిపోయే అవకాశం ఉంటుంది. అసలు ఎప్పుడుందండి షష్టగ్రహ కూటమి? ఈ మార్చి 29, 2025లో 3 నెలలే. 3 నెలలు. ఈ 3 నెలల్లో చాలా మార్పులు సంతరించుకుంటాయి. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ నాయకులు ఎవరైనా ఉంటే, ఎన్డీఏకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటే మీరు అప్రమత్తం చేసుకోండి. ఎందుకోసమంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇద్దరే నాయకుల మీద ఆధారపడింది. ఏ ఇద్దరు నాయకులు అంటే నితీష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరి మద్దతు వలనే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నిలబడింది. ఈ ఇద్దరు ఒకేసారి మద్దతు ఉపసంహరించుకున్న, ఇంకొక 5గురు మద్దతు ఉపసంహరించుకున్న ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోతుంది. సో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోకుండా ఇప్పుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా ఆర్థిక విధానాలు, ట్యాక్స్ విధానాలు ఈ ప్రభుత్వం తప్పకుండా మార్చుకోవాలి. ఆర్థిక విధానాలు, ఆర్థిక సంస్కరణలో చాలా మార్పులు తీసుకురావాలి. అండ్ వడ్డీ రేట్లలో కూడా మార్పులు తీసుకురావాలి. వడ్డీ రేట్లు తగ్గించాలి. తర్వాత చాలా ఆర్థిక సంస్కరణ మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఆర్థిక సంస్కరణలు. నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ప్రజా వ్యతిరేకత చాలా ఏర్పడబోతుంది. మార్చి 29 నుంచి ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుంది. మార్చి 29 నుంచి 3 నెలల లోపల ప్రభుత్వం పడిపోయినా పడిపోవచ్చు. సో కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తగా చర్యలు తీసుకుంటే మంచిది. కాబట్టి భవిష్యత్తు అయితే ఇది కొంచెం సంకట పరిస్థితి. దేశ రాజకీయాల్లో అయితే సంకటం అయితే ఏర్పడుతుంది. రాజకీయాలకు సంబంధించి ఇలా ఉంది. ఇంకా చాలా సంకటం ఏర్పడుతుంది. మెయిన్గా ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో అది వితిన్ మార్చి లోపలనే బిల్ పాస్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ మార్చి లోపలనే బిల్ పాస్ చేసుకోవాలి. అది జరగకపోతే గనక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది, ప్రజా వ్యవస్థ కుదేలైపోతుంది. ఎందుకోసమంటే మీరు ఇది బాగా చూసుకోండి. నేను ఎప్పుడైతే గనక మొన్న పంచగ్రహ కూటమి జరిగింది, పంచగ్రహ కూటమి అయిన తర్వాత నేను చెప్పాను చాలా భయంకరమైన గొడవలు అవుతాయి, చాలా సమస్యలు వస్తాయని చెప్పాను. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల యొక్క ఊచకోత జరుగుతుంది. హిందువుల్ని చాలా నిర్దాక్షిణంగా చంపుతున్నారు, హిందువుల ఆస్తులు దోచుకుంటున్నారు. అసలు అక్కడ బిక్కుమంటుంటున్నారు. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ పడిపోవడానికి గల కారణం ఏంటి? పాకిస్తాన్లో ఇంకా క్రైసిస్ పెరుగుతుంది, దానికి కారణం ఏంటి? మన చుట్టుపక్కల దేశాలని ఎవరు రెచ్చగొడుతున్నారు? సో రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే ఈ 2-3 దేశాల వల్ల మన దేశానికి విపత్తులు రాబోతాయి. దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి దేశం అమెరికా దేశం. సో ఈ అమెరికా చేసేటువంటి దీనికి భారతదేశం యొక్క నాయకులు ఏం చేస్తారు అంటే దానికి విరుగుడిగా భారతదేశం, చైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది జనాలు ఉన్నది ఎవరు అంటే భారతీయులు, చైనీయులు. ఈ 2 దేశ జనాభే మొత్తం ప్రపంచ జనాభాలో 80% ఉంది. మిగతా జనాభా అంతా 20%. ఈవెన్ అమెరికా కూడా తీసుకున్నా, అమెరికా హార్డ్లీ ఎంత 35 కోట్ల మంది. సో అమెరికా జస్ట్ 10%. మొత్తం వరల్డ్ వైడ్గా అమెరికా జనాభా 10 to 11% చేస్తుంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే భవిష్యత్తులో దీని తర్వాత మోదీ గవర్నమెంట్ గనక సస్టైన్ అవ్వగలిగితే, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ సస్టైన్ అవ్వగలిగితే, ఎందుకోసమంటే మనిషికి శత్రువు వల్ల దెబ్బ తాకినప్పుడు అప్పటిదాకా కానీ శత్రువు గురించి ఎక్కువ ఆలోచించు. ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది, ఇంకోసారి తగలొద్దు అని చూస్తారు. సో నేను తగలబోయేది మొదలే చెప్తున్నా, ఎన్డీఏ గవర్నమెంట్కి ఇప్పుడే చెప్తున్నా నేను. మీరు కన్విన్స్ చేస్తే చేయండి. ఎన్డీఏ గవర్నమెంట్కి దెబ్బ తాకపోతుంది. ఎందుకోసమంటే
మోదీ గారి యొక్క ప్లాన్ ఏంటిది అని అంటే భవిష్యత్తులో చైనా, రష్యా మరియు భారతదేశం. ఈ చైనా మనకి ఇప్పటిదాకా శత్రుదేశంగా మార్చబడింది. చైనా మనకి మిత్రదేశం అయిపోయింది అనుకోండి. 70% ఆఫ్ ఫినాన్షియల్ ఎకనామిక్స్, 70% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చైనా భారతదేశం మధ్యలోనే ఉంటాయి. ఎందుకోసమంటే ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అని ఎక్కడ ఉన్నాయంటే చైనాలోనే ఉన్నాయి. కానీ ఆ అవకాశం ఉందా అండి, మిత్రదేశం అయ్యే అవకాశం? అదే కదా, అదే మార్పు. షష్టగ్రహ కూటమి అంటే అది. షష్టగ్రహ కూటమి తర్వాత ఏం జరుగుతుంది అని అంటే యుఎస్ డాలర్ని బైకాట్ చేస్తారు. యుఎస్ డాలర్ని బైకాట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసమంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా యుఎస్ డాలర్ యొక్క శాసనం జరుగుతుంది. సో ఈ శాసనం వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయి. ఆ దేశంలో ఎన్ని వనరులు ఉన్నా సరే ఈ యుఎస్ డాలర్ అనేది ఒక్కటి మాత్రమే ఆ దేశాలన్నీ పడేస్తుంది. ఎందుకోసమంటే మనకి ఎక్స్పోర్ట్, మనకి విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఉండాలి అని అంటారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, భారతదేశం యొక్క రూపీ వాల్యూ పడిపోతుంది. ఇది చాలా మందికి అర్థం అవ్వట్లే. ఆర్థిక వ్యవస్థలో రూపీ వాల్యూ పడిపోతుంది. మనం అందరం బాగానే ఉన్నాం. రూపీ వాల్యూ ఎందుకు పడిపోతుంది? డాలర్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి. సో డాలర్ వాల్యూ పెరుగుతుంది అని అంటే వాళ్ళు పెంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ దిక్కుమాల పనులని చేస్తారు వీళ్ళు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు నడిపించేది అమెరికా. సో దీనికి చెక్ పెట్టడానికి చైనా, రష్యా, భారతదేశం 3 కలుస్తాయి. కలిపి మొత్తం కూడా డాలర్ని మొత్తం ఇది చేసేసి వీళ్ళు ఒక ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక సరికొత్త ఆర్థిక వ్యవస్థ, సరికొత్త ఒక డాలరు, సరికొత్త ఒక రూపాయి అనేది బయటకు వస్తుంది ఇంకా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే టోటల్గా ప్రపంచ దేశాలన్నీ మొత్తం ఇదైపోతాయి. ఏ దేశాలు అయితే గనక మనల్ని దోచుకొని, ఇప్పుడు బ్రిటన్ కానివ్వండి, తర్వాత వేరే జర్మన్ కానివ్వండి, లేదంటే యుఏఈ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇవన్నీ కూడా డాలర్ బేస్ మీదనే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమీ లేవు, వనరులు లేవు. ఇప్పుడు మీరు జర్మనీ వెళ్ళారనుకోండి, జర్మనీలో మీకు భూమిలో పండే వస్తువు తప్ప భూమి బయట పండే వస్తువులు ఉండవు, అక్కడ పంటలు ఉండవు. అలాంటి దేశంకి మన కరెన్సీకి చూస్తే కరెన్సీ ఎక్కువ విలువ. ఎందుకు ఈ విలువ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కరెక్ట్గా మారిపోతుంది. 2025 బాగా గుర్తుపెట్టుకోండి. 2025 సంవత్సరం షష్టగ్రహ కూటమి తర్వాత ప్రపంచ ఆర్థిక విధానాలన్నీ మారిపోతాయి. వెంటనే ఎఫెక్ట్ ఉంటుందా అండి? కొంచెం స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి బిగినింగ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఆర్థిక విధానాల మీద ఆలోచన స్టార్ట్ అయిందో, రష్యా, చైనా, భారతదేశం ఎప్పుడైతే కలిసిపోయాయో ఇంకా వెంటనే దాడులు స్టార్ట్ అవుతాయి ఇంకా. సో మూడో ప్రపంచ యుద్ధం అంటారు కదా, దానికి నాంది కూడా స్టార్ట్ అవుతుంది. 2025లో స్టార్ట్ అవుతుంది. 2028కి పీక్ వెళ్ళిపోతుంది. 28. సో చెప్తున్నా కదా, ఇప్పుడు మహాభారత కాలంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు జరుగుతుంది. అప్పటి గ్రహస్థితి ఇప్పుడు జరుగుతుంది. మార్పుకు స్టార్ట్ అవుతుంది, చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి వరల్డ్ వార్కి సంబంధించిన ఇవి స్టార్ట్ అవుతాయి ఇంకా. సో ఇప్పుడు అమెరికా తీసుకునే నిర్ణయాలే చాలా కీలకమైనవి అవుతాయి. సో అమెరికా ఒరిజినాలిటీ ఏదైతే బయటపడుతుంది, అంటే వాళ్ళ యొక్క కుళ్ళు రాజకీయాలు ఏవైతే అన్ని దేశాలన్నిటి మేము శాసించాలి, మేము తొక్కి పెట్టాలన్న ఏదైతే ఉంటుందో అది ఈ సంవత్సరంలో మెల్లిగా బయటపడుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. షష్టగ్రహ కూటమి అయిన తర్వాత ఈ గవర్నమెంట్ స్టెబిలిటీ అవ్వాలి. అందుకే ఈ ప్లాన్ ఉంది కాబట్టే ఈ గవర్నమెంట్ని పడగొట్టడానికి అమెరికా దేశం ప్లాన్ చేస్తుంది. సో నిజమైనటువంటి భారతదేశానికి సంబంధించిన దేశభక్తులు గనక ఎంపీలు ఉంటే, వాళ్ళకి దేశభక్తి గనక ఉంటే గనక ఈ దేశాన్ని కాపాడడానికి ఉంటారు, లేదు అంటే పోతారు. సో అందుకే బుధుడు నీచంలో పడుతున్నాడు. షష్టగ్రహ కూటమిలో బుధుడు ఎప్పుడైతే నీచంలో పడతాడో, బుధుడు నీచంలో పడ్డప్పుడు షష్టగ్రహ కూటమి అయ్యి సూర్యగ్రహణం ఏర్పడుతుందో అప్పుడు నమ్మక ద్రోహాలు జరుగుతాయి, భయంకరమైన వైరుధ్యం ఏర్పడుతుంది. అన్నీ చెడే ఉన్నాయండి. మంచి ఏమైనా జరుగుతుందా? మంచి జరిగే ముందే చెడు జరుగుతుంది. ఆ చెడుని గనక మనం ఎదుర్కోగలుగుతాం. పరీక్ష ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి ఇది పరీక్షాకాలం. ఇది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కనుక నిలబడే యూనిఫామ్ సివిల్ కోడ్ చేసుకొని ఇంకా ఎంపీల మద్దతు కూడా పెట్టుకొని గట్టిగా ఉండగలిగితే ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుంది. ఈ గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటే నేను చెప్పిన ప్లాను వాళ్ళు ఏదైతే చేస్తారో అది ఇంప్లిమెంట్ అయ్యి 2025 సంవత్సరం మార్పుకు వస్తుంది.
25వ సంవత్సరంలో ఎప్పుడైతే డాలర్ని వ్యతిరేకించి ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నామో అప్పుడు అమెరికా కోపం వస్తుంది, అక్కడికించి యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలామందికి కొంతమందికి అర్థమవుతుంది. నేను సింపుల్ మెథడ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు ఒక ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అంటే అమెరికా అని ఏ అనుకుందాం, ఏ అనే వ్యక్తి అమెరికా అనుకుందాం. వాళ్ళ దగ్గర బోలెడు బంగారం ఉంది. వాళ్ళ బంగారం ఉంది కాబట్టి వాళ్ళ కరెన్సీ రేట్ ఎక్కువ ఉంది. ఆయన ఏం చెప్తాడు అంటే, మీరందరూ కూడా నేను ఇచ్చేటువంటి రేట్ వాల్యూ తోటి మీరందరూ మీ వస్తువులు కొనుక్కోవాలి, అమ్ముకోవాలి. మీరందరూ నా డబ్బుతోటే కొనుక్కోవాలి, అమ్ముకోవాలి అంటున్నారు. వీళ్ళందరూ తెలియదు ఇప్పటిదాకా. అవును సరే మేము కొనుక్కుంటాం అన్నారు. ఇప్పుడు నా దగ్గర నీళ్లు ఉన్నాయి, నా దగ్గర నీళ్లు నాకు ఫ్రీగా దొరుకుతాయి, నాకు నీళ్లు ఫ్రీగా దొరుకుతాయి. సో నేను నీకు అమ్ముతా, నాకు ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి నేను నీకు అమ్ముతా. నా దగ్గర 10 రూపాయలకి నేను అమ్ముతా. కాకపోతే వాడేమంటాడు అంటే, నువ్వు ఇది నీ 10 రూపాయలకు అమ్ముకోకూడదు, నా యొక్క $10 నువ్వు అమ్మాలి అంటాడు. నువ్వు 10 రూపాయలకు అమ్ముకోవద్దు, $10 అమ్మాలి అని అంటాడు. పెత్తనం చేస్తున్నారు. సో యూఏఈలో నీళ్లు లేవు. ఇప్పుడు యూఏఈలో ఏది డీజిల్ ఉంది, వాళ్ళ దగ్గర ఆయిల్ ఉంది, మన దగ్గర నీళ్లు ఉన్నాయి. మనం వాళ్ళకి నీళ్లు ఇస్తున్నాం, వాళ్ళు మనకు ఆయిల్ ఇస్తున్నారు. ఇప్పుడు మన ఇద్దరి మధ్యనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. వాడి పెత్తనం ఎందుకు మరి? వాడేం నీళ్ళు ఇవ్వట్లే, వాడేం ఆయిల్ ఇవ్వట్లే. కానీ మన ఇద్దరి మధ్యన జరిగే ట్రాన్సాక్షన్ పెత్తనం మాత్రం కరెన్సీ వాల్యూ మాత్రం ఆయన పెట్టుకుంటున్నారు. ఇన్ని రోజులు అమెరికా ఇదే శాసనం చేసింది. ఈ శాసనం వల్ల మాత్రమే ఇప్పుడు అమెరికా గట్టిగా ఉంది. కానీ దాని యొక్క పతనం ప్రారంభమవుతుంది. అమెరికా పతనం ప్రారంభమవుతుంది 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది వరల్డ్ వార్కి దారితీస్తుంది. సో మార్చి 29వ తారీఖు శ్రీచక్రపీఠంలో మేము షష్టగ్రహ కూటంలో యాగం అయితే చేస్తాము. ఇప్పటి నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకోసమంటే లాస్ట్ టైము అసలు నేను తట్టుకోలేకపోయినా, అంతమంది జనాలు వచ్చారు. నేను 120 మందికి క్లోజ్ చేసేసి ఆపేశాను. ఇంకా నా వల్ల కాదని చెప్పేశాను. ఇంకా సో ఇప్పుడు కూడా అంతే చెప్తున్నా, 100 మంది కన్నా ఎక్కువైతే అలో చేయను, 100 మందికి మాత్రమే సీట్ అవకాశం. అది చూద్దాం త్వరలో ఏం జరగబోతుంది అనేది. గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే.